ఆషాఢ మాసం బోనాల సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్లోని 32వ డివిజన్లో ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత దేవాలయంలో మాత్రం ఘనంగా బోనాల జాతర కొనసాగింది. అయితే ఈ బోనాల జాతర సందర్భంగా ఈ బోనాల జాతరలో పాల్గొన్న యూట్యూబర్స్తో పాటు ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారు ఈ బోనాల జాతరలో పాల్గొనడానికి కారణం ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ యూట్యూబర్లు ఉన్నారు. చెప్పండి, అసలు బోనాల జాతరలో పాల్గొన్నారు, మీరు చాలా యూట్యూబ్లో సాంగ్స్ చేశారు, ఎట్లా అనిపిస్తుంది? సో అందరికీ నమస్కారం. నేను ఫోక్ యాక్ట్రెస్ నీతు క్వీన్. సో ఇక్కడ సీసీ కార్నర్లో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో భువనేశ్వరి మాత దేవాలయంకి మేమందరం కలిసి వచ్చాము అమ్మవారి దీవెనలు పొందాలని. అలాగే మాతో పాటు చాలామంది భక్తులు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. సో మీరే చూడండి హడావిడి ఎంత బాగుందో. సో ఆషాఢంలో తప్పకుండా అమ్మవారికి బోనాలు సమర్పించాలని మనస్ఫూర్తిగా మేమందరం వచ్చి ఆటపాటలతోని మంచిగా అమ్మవారిని దర్శించుకున్నాము. మంచిగా జరిగింది కూడా. మొట్టమొదటిసారిగా వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ ఈ బోనాల జాతర? ఇక్కడ దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారిని కొలుస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని? నేను వచ్చి ఫస్ట్ టైం, కానీ చూస్తే చాలా బాగా అనిపించింది. అందరూ కలిసి ఐకమత్యంగా ఇలా డప్పులతోని మంచిగా చేయడం. సో నాకు చాలా పాటు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. చెప్పండి, ఎప్పుడు లేని విధంగా ఈ బోనాల జాతరలో చాలా మంది యూట్యూబర్స్తో పాటు ఇన్ఫ్లుయెన్స్ పాల్గొన్నారు. అసలు ఎందుకు ఈ బోనాల జాతరలో పాల్గొన్నారండి? అందరికీ నమస్కారం. నేను మీ శ్వేతా శివాజీ. ఈరోజు మన మంచిర్యాలలో సీసీ కార్నర్లో జరుగుతున్న ఆదిపరాశక్తి అమ్మవారి బోనాల జాతర మేమందరం వచ్చి ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. అండ్ ఇంతమంది జనాలను చూసి నేనైతే షాక్ అయ్యాను. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళే కానీ కొంతమంది రాలేకపోయారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి, అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ జై మాతాజీ. అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం నేను కూడా రావడం, నన్ను ఇక్కడ పిలిచేందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ అమ్మవారి తీసుకొని రావడం కూడా పోతురాజులు కానీ జోగిని మాతలు కానీ ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.